ఏముంది 2500 ఇస్తానే ఇవ్వపాయే. ఊర్లలో అయితే పింఛన్లు ముసలోళ్ళకి ఇస్తానే 2500 అవన్నీ క్యాన్సిల్ చేసిండు. వచ్చి లాభం ఏముంది అయినా చెప్పు. బతుకమ్మ చీరలు కూడా ఇచ్చిండన్న చెప్పి ఏవి ఇవ్వలేదు. 2500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ముసలోళ్ళకి పింఛన్ అన్నాడు, రైతు బంధు అన్నాడు, అవి లేవు. కళ్యాణం పైసలు అవి లేవు, ఇవి లేవు. ఎందుకు అయినా వచ్చేది కళ్యాణ లక్ష్మిది 1 లక్ష మరియు ఒక బంగారం లేదు, అవేవి ఇవ్వలేదు అసలు, ఇవ్వటనే లేదు ఆయన. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మరి ఎవరు కోటేస్తారు మీరు? ఎవరికంటే వేద్దాము, మళ్ళీ పాత కేసీఆర్నే తెద్దాం అంతే. ఎందుకు చేయలేరు? చేసిండు ఊళ్ళో కొన్ని నీళ్ళు అవి ఇవి చేసే సప్లై చేసిండు. గ్యాస్ 500కి ఇస్తాను, ఎవరు ఇవ్వలే గ్యాస్. అప్పుడు ఫ్రీ గ్యాసులు ఇచ్చిండు, అంతకే ఉంది. ఇక కేసీఆర్ ఇచ్చిండు అప్పుడు ఊర్లల్లో అంతే. కేసీఆర్ మరి ఏం చేయలేదు అని అంటారు కదా. చేసిండు, ఎందుకు చేసిండు. ఈయన ఏం చేస్తా లేదు. ఏం బాధ అన్నా ఎక్కడ పోతే అదే ఉంది. పనికి పోదామంటే కష్టమే, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఏం లాభం చెప్పు? ఫ్రీ బస్సులకు పోతురు కదా మరి. ఫ్రీ బస్సులు ఒకటి ఉంటే అయిపోయానా? ఫ్రీ బస్సు చల్లకుండా జాబ్ చేసేటోళ్ళకి వాళ్ళకి మంచిగా, మనకి పని చేసుకునే వాళ్ళకి మనకి ఏం లాభం ఉంది చెప్పు? బస్సు లేకుండా చేసేటివన్నీ చేసింటే మంచిగా ఉంటుండే. ఆయన ఎవరో ఒక 5000 ఇస్తారు, 2000 ఇస్తారు కనీసం. ఇవ్వాలి కదా పేషెంట్కు. నాకంటే 2000 వస్తున్నాయి, కానీ మా కొడుకు అయితే ఏళ్ళు 12,000 దాకా గోళీలకు అయితే డైల్స్ కోనికే. ఫ్రీ బస్ ఇచ్చింది. పిరి బస్ అయితే ఏం చేయాలి? మొగోళ్ళకు కూడా పెట్టాలి పిరి బస్ మరి. కాదమ్మా, మరి మొగోళ్ళకు ఓటు లేదా? మరి మొగోళ్ళు కూడా ఇవ్వాలి కదా పిరి బస్సే. పిరి బస్ ఇవ్వాలి కదా. పిరి బస్సు లేదు, ఏం లేదు. ఆడపిల్లలకి స్కూటీ ఇస్తున్నాడు, ఏది లేదు. చదువుకు పైసలు ఇస్తే బాగుండు పిల్లలకు. మా ఇంట్లో 4 చదువుతలేరు, వాళ్ళ నాయనకు బాగాలేదు, 4 పిల్లలు ఇంట్లో. మాకు ఏది లేదు బిడ్డ, ఏది లేదు. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ నడుస్తుంది కదా, దాంట్లో ఏ పార్టీ గెలుస్తుంది మరి? ఏ పార్టీ గెలుస్తుంది అంటే సునీతమ్మ గెలుస్తుంది. సునీతమ్మనే గెలుస్తుందా? సునీతమ్మ గెలవడా? గెలవాడు. సరే అమ్మ.